ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో, కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయో వాటి యొక్క తేదీలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు పంచాంగం ప్రకారం మాసాలలో కార్తీక మాసం 8వ మాసం. శరదృతువులో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఏ ఇంట చూసినా శివనామ స్మరణమే, ఏ ఆలయంలో చూసినా కార్తీక దీపాలే. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. కార్తీక మాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలనిస్తాయని నమ్మకం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కృతికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని కార్తీక మాసంగా పిలుస్తారు. నీటి మీద, మానవుల మనస్సు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా పిలుస్తారు. ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాస ప్రారంభ ముగింపు తేదీలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ 22 బుధవారం నుండి ప్రారంభం కానుందండి. అక్టోబర్ 22 కార్తీక శుద్ధ పాడ్యంతో ఈ కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ 20, 2025 గురువారం కార్తీక బహుళ అమావాస్య తిథితో ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుందండి. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేమిటో వాటి యొక్క తేదీలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు ఎన్నో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కార్తీక సోమవారం అక్టోబర్ 27న వచ్చిందండి. రెండవ కార్తీక సోమవారం నవంబర్ 3వ తేదీ, మూడవ కార్తీక సోమవారం నవంబర్ 10, నాలుగవ మరియు చివరి కార్తీక సోమవారం నవంబర్ 17వ తేదీన వచ్చిందండి. మొత్తంగా ఈ 2025 సంవత్సరం కార్తీక మాసంలో 4 కార్తీక సోమవారాలు వచ్చాయి. వీటితో పాటు ఈ కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు అక్టోబర్ 22 బుధవారం కార్తీక శుద్ధ పాడ్యం ఈరోజు బలిపాడ్యంగా జరుపుకుంటారు. అక్టోబర్ 23 గురువారం ఈరోజు భగనిహస్త భోజనం. అక్టోబర్ 25 శనివారం ఈరోజు నాగుల చవితి. అక్టోబర్ 26 ఆదివారం ఈరోజు నాగుల పంచమిగా జరుపుకున్నాము. నవంబర్ 1 శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి. దీన్నే ఉత్తాన ఏకాదశి అని, బోధన ఏకాదశిగా పిలుస్తాము. నవంబర్ 2 ఆదివారం ఈరోజు కార్తీక ద్వాదశి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి పేరిట తులసి చెట్టు, ఉసిరి చెట్టును లక్ష్మీనారాయణులుగా భావించి కళ్యాణం చేస్తారు. నవంబర్ 5 బుధవారం రోజు కార్తీక మాసంలో విశేషంగా జరుపుకునేటువంటి కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకోనున్నాము. కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెలో కానీ వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలు చెబుతున్నాయి. నవంబర్ 8 శనివారం రోజు ఆ సంకటాలను తొలగించే సంకటమోచన యొక్క సంకటహర చతుర్థిని కార్తీక మాసంలో విశేషంగా జరుపుకోనున్నాము. నవంబర్ 15 శనివారం కార్తీక బహుళ ఏకాదశి. నవంబర్ 20 గురువారం కార్తీక బహుళ అమావాస్య తిథి. ఈ రోజుతో కార్తీక మాసం అనేది ముగుస్తుందండి. ఈ రోజు విశేషంగా పోలీస్ వర్గం పండుగను జరుపుకోనున్నాము. కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగటంతో పాటు సర్వసుఖాలు పొందుతారని, అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి రోజు, సోమవారం రోజు, కార్తీక పూర్ణమి రోజు రుద్రాభిషేకం చేసి బిల్వదళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.